ప్రిపేర్ అవ్వడానికి మనం సిలబస్ పైన ఎంత ఫోకస్ అయితే చేయాలో, మనం వాటికి ఆన్సర్స్ ఎతుకుతున్న రిసోర్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. హ్మ్. సో, రిసోర్స్ అనేది మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? సో, రిసోర్సెస్ అనేది ప్రెజెంట్ అయితే మేడం మనకి గవర్నమెంట్ వెబ్‌సైట్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పేస్ అంటే మనకి ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చేది ఇస్రో వెబ్‌సైట్. ఇస్రో వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొత్తగా నిన్న ఏదైనా శాటిలైట్ లాంచ్ చేశారనుకోండి, దాని గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటది. లాంచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ అవుతూ ఉంటది. ఇస్రో అనేది ఒక సోర్స్ కిందకి, స్పేస్ కిందకి. అదే విధంగా న్యూస్ పేపర్స్. మెయిన్ థింగ్ ఏందంటే రెగ్యులర్‌గా న్యూస్ పేపర్స్‌ని మనం ఫాలో అవుతుండాలి. సో, మన గవర్నమెంట్ వెబ్‌సైట్స్, న్యూస్ పేపర్స్ ప్లస్ కొన్ని మార్కెట్‌లో స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి మేడం. గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పబ్లికేషన్స్ ఉంటాయి. అవి మనం కొంతవరకు మెయిన్ సోర్స్ కిందకి తీసుకోవాలి మేడం. వాటిట్లో ఉన్నాయి మనం వాటిని నేర్చుకుంటూ ఇంకా కొత్తగా ఎప్పటికప్పుడు మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి. కొత్త విషయాలని ఆ సిలబస్‌కి మనం యాడ్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఒక సోర్స్ నుంచి అయితే మనం చెప్పలేం మేడం. అన్నీ కలెక్టివ్‌గా, కాంప్రహెన్సివ్‌గా మనం చూసుకోవాలి.